నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ రాఘవ. వెల్కమ్ టు ఆర్టీవీ. అయితే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్ అయితే కూరగాయల మార్కెట్ ఉందో ఆ మార్కెట్ అయితే గత 2014 సంవత్సరంలో ఆ మార్కెట్ వచ్చేసి ఒక షార్ట్ సర్క్యూట్తో మొత్తం కాలిపోవడం జరిగింది. 2016-17 సంవత్సరంలో మొత్తం 106 షాపులు అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆ నిర్మించిన షాపులు రోడ్లు వెడల్పు లేకపోవడం, లేకపోతే కూరగాయల షాపులకు అనుగుణంగా లేకపోవడంతో ఎవరు కూడా ఇక్కడ కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఎవరు కూడా ఈ షాప్లో షట్టర్లు అమ్ముతారు. మనం చూస్తున్నాం ఈ షట్టర్స్ మొత్తం ఖాళీగా ఇక్కడ ఉదయం మార్నింగ్ నుంచి చూసుకుంటే రాత్రి వరకు కూడా అసాంఘిక కార్యక్రమాలకు మాత్రం అడ్డాగా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ కూరగాయల మార్కెట్లోని కొందరు మనకు చెప్పడం జరిగింది, మార్కెట్ విషయంలో ఒకటి వార్త చేయండి అని చెప్పేసి ఆర్టీవీకి కాల్ చేసి చెప్పడం జరిగింది. సో మనం మార్కెట్లోకి వచ్చాము. ఇప్పుడు చూస్తున్నాం మనం మార్కెట్ ఇక్కడ మొత్తం అంటే టాయిలెట్స్ పోయడము, ఇక ఉదయం చూస్తే మందు తాగడము, రాత్రి కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా ఇక్కడ జరుగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మార్కెట్ విషయానికి వస్తే వీళ్ళందరూ కూడా రోడ్లు నాలుగు సైడ్ల రోడ్లు రావాలి, అదేవిధంగా వెడల్పుగా 10 ఫీట్ల రోడ్డు ఉండాలని చెప్పేసి కొంతమంది మార్కెట్ వాళ్ళు అయితే మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ కొంతమంది మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ విషయంలో కూడా అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ మార్కెట్ ఎలా ఉంటుంది, ఎందుకు వ్యవసాయ మార్కెట్లోని 106 షాపులు నిర్మించినప్పటికీ ఒక 40 షాపులలో మాత్రమే ఎందుకు ఉన్నారు, మిగతా షాపులు షట్టర్స్ ఎందుకు క్లోజ్ ఉన్నాయి, మిగతా విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ఇప్పుడు అసలు మార్కెట్ విషయానికి వస్తే మనం చూస్తున్నాం అన్ని షాపులు 106 షాపులు నిర్మించిండ్రు. 2014లో అవి షార్ట్ సర్క్యూట్ వల్ల పోవడంతో 106 షాపులు 2017-18లో నిర్మించిండ్రు. ఆ షాపులు చూస్తుంటే మనం ఇక్కడ మొత్తం చూస్తున్నాం. మనం ఒక 2-3 రోజుల నుంచి ఇక్కడ చూడడం జరిగింది. మేము అవి మార్కెట్ వాళ్ళు కూడా కొంతమంది చెప్పడం జరిగింది, ఒక 40 షాపులలో మాత్రమే 36 షాపులలో మాత్రమే ఉన్నారు. మిగతా షాపులలో అసలు ఖాళీ ఎందుకు ఉండాల్సి వస్తుంది? ఖాళీ ఎందుకంటే ఇక్కడ మార్కెట్కి వ్యాపారం లేదు. అయితే ఇక్కడ చిన్న చిన్న షాపులు కట్టినారు. అందులో వాళ్ళు 10 సైజు మనకి నక్షలు ఇచ్చిండ్రు. అయితే 6-7 కట్టినారు. అందులో రోడ్డు చెప్పడంలో ఫస్ట్ నక్షల రోడ్డు అవతల గీతలు కన్నారు. అయితే రోడ్డు అడ్డం మూసేసినారు. దానివల్ల షాపులు ఎవరు వాళ్ళు లోన పెట్టేసి బయట పెట్టుకొని కూర్చుకొని అమ్ముతున్నాం కూరగాయలు. ఇంకా పక్కనే బార్ షాప్ ఉంది, వాళ్ళు తాగి ఇంకా కొంచెం గొడవలు అవుతున్నాయి. అందువల్ల లోనికి రావడానికి కూడా అవకాశం లేదు. అయితే ఇప్పుడు షాప్స్ చూస్తున్నాం కదా మనము, ఒక 36 షాపులోనే ఉంటారు. మిగతా షాపులలో ఖాళీ ఉన్నాయి. అయితే మొత్తం అక్కడ గలీజ్ అయిపోయింది మార్కెట్. అయితే ఇట్లా ఇక్కడ యాక్చువల్లీ నిర్మించింది కూరగాయల మార్కెట్ కోసం కదా, ఎందుకు వెళ్ళట్లేదు ఆ షాపులలోకి? ఆ షాపులో ఏముందంటే రిజర్వేషన్ చేసినారు. దాంట్లో కూరగాయల పక్కల చెప్పుల ఎస్సీలు ఎస్టీలు మంగాలి వాళ్ళకు రిజర్వేషన్ చేసినారు. అయితే కూరగాయల పక్కల ఎస్సీ ఎస్టీ అట్లా పడినాయి. కూరగాయల పక్కల ఎస్టీ ఎస్టీ పడింది. దానికి కూరగాయల పక్కల ఎస్సీ ఎస్టీ పెడితే కూరగాయలు ఎక్కడ నడుస్తాయి, నడవు కదా. అందుకొచ్చి వాళ్ళు ఏం చేసిండ్రంటే మొత్తం బయట చిల్లర ఎక్కడంటే ఇక్కడ అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇక్కడ ఒక మర్డర్ కూడా జరిగినట్టు మనకు తెలుస్తుంది. మర్డర్ ఇంతకుముందు తాగి కొన్ని గొడవలు జరగడం, అసలు అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇక్కడ? అది ఎందుకంటే ఇక పక్కల బార్ షాప్ ఉంది కదా, బార్ షాప్లో తాగేది, పైన గొడవలు పెట్టుకునేది, ఇసుపేట ఆడేది, దాని దుక్కు నుంచి గొడవలు దుక్కు నుంచి ఓని చంపేసినారు. అది ఇప్పుడు మొత్తం షాప్స్ ఎన్ని ఉండాలి, ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మాకు యాక్చువల్గా అయితే పాత షాపులు అయితే 58 షాపులు ఉండే. ఇప్పుడు కొత్తగా నిర్మించి అయితే 106 షాపులు నిర్మించినారు ఎక్స్ట్రా. దాంట్లో కొంచెం ఏమైందంటే రాజకీయమే అయింది. మాకు డిప్పులు వేసింది 80 చిల్లర వేసినారు. 106 షాపులు వాళ్ళు లోనే కౌశలం చేసుకున్నారు. ఇప్పుడు ఎట్లా చేస్తే మార్కెట్ మనకు వ్యవసాయ మార్కెట్, మీరు సీనియర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు కదా, అసలు ఏం చేస్తే మార్కెట్ ఇంత ముందులాగా ఏదైతే కూరగాయల మార్కెట్ కలకలాడుతుండే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అమ్ముకుంటున్నారు. అక్కడ రోడ్డు కూడా ట్రాఫిక్ జామ్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రోడ్ల మీద అమ్ముకుంటున్నారు, చాలా చోట్ల రోడ్ల మీద కూడా. ఇప్పుడు కూరగాయల మార్కెట్ అనేది ఒకటి ఉండాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ మంచిగా అంటే పాత కూరగాయల మార్కెట్ కలకలాడుతూ వైభవం రావాలంటే ఏం చేస్తే అట్లా మంచిగా ఉంటుంది? అయితే రోడ్డు ఈ షాపులు పడగొట్టాల, ఒక 6 షాపులు పడగొట్టి బయట షాప్స్ అన్ని బయట ఫుట్పాత్ మీద అన్ని తీపిచ్చి మొత్తం కూరగాయలలో ఒకటే ఏరియాలో రిజర్వేషన్ లేకుండా ఒకటే ఏరియాలో పెడితే షాపులు నడుస్తాయి. ఎవరికి గిరాకు వాళ్ళకి అవుతుంది. అయితే అట్లా లేకుండా వీళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు పెట్టినారని, మా ఎస్సీ ఎస్టీ ఉంది కదా మా షాపుల్లో మేము పెట్టుకుంటామంటారు వాళ్ళు, రోడ్డు పడగొడితే కూడా. అయితే మాకు కూరగాయల వ్యాపారం రాదని వాళ్ళు కూడా పెట్టకుండా అయినారు. మెయిన్ అది ఫస్ట్. అదే అంటే ఇప్పుడు మనకి రోడ్డు వెడల్పు, ఆ తర్వాత ఒక ఎన్ని షట్టర్స్ తీసేస్తే క్లియర్గా మంచిగా ఉంటుంది? 6 షట్టర్స్ పెరకాల. 6 షట్టర్ పెడితే అవతల గిద్దలు రోడ్ అవుతుంది. అది బయట ఫుట్పాత్ మీద ఉండే కూరగాయల షాపులు అన్నీ తీపిచ్చేయాలి. తీపిస్తే లోన మార్కెట్ అనేది ఒకటి వైభవం వస్తుంది, పూర్వవైభవం. లేదంటే ఇంక ఇదే ఎన్ని రోజులు ఉన్నా ఇదే రకంగా ఉంటుంది.
అంటే ఇక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి, రాత్రిపూట కానీ ఉదయం పూట కావచ్చు. రాత్రి అవసరం లేదు, నీకు మధ్యాహ్నమే జరుగుతుంది, రాత్రి వరకు అవసరం లేదు. మధ్యాహ్నం 12-1 గంట అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అదే పనులే వాళ్ళకి. ఈ షాపులు ఉన్నాయి కదా, షాపులో పోయేది అదే పనులు చేసేది. ఇంకా వాళ్ళకి ఏం చేస్తారు? ఇంకా ఇప్పుడు అంటే మీ మార్కెట్ వాళ్ళు కానీ వాళ్ళు చూసి కంప్లైంట్ ఇవ్వడం కానీ అదేమన్నా చేయలేదా? అవి కంప్లైంట్ అన్నీ ఇచ్చేసినాము, ఎవరు పట్టించుకుంటలేరు. ప్రజానాయకులు ఎవరు పట్టించుకుంటలేరు. 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు, ఎవరో వస్తారు, చెప్తారు, పోతున్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అన్నికి వచ్చింది షాపులు కట్టి కూడా ఎవరు పట్టించుకుంటారు. 5 ఏళ్ళకి వస్తారు, మారుతున్నారు. 2017 అంటే ఒక జస్ట్ చెప్తున్నా, ఒక 5 సార్లు ఎమ్మెల్యేలు గెలిచినారు, ఎంపీలు గెలిచినారు, కౌన్సిలర్లు గెలిచినారు, అందరు గెలిచినారు. కానీ ఇది ఇంతే, ఇంకా ఇది మారదని ఒక ఏదో పుట్టుపాటు మీద పెట్టుకొని అమ్ముతున్నాం. ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఇప్పుడు ప్రధానంగా కలెక్టర్ కానీ లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ ఇప్పుడు మీరు ఒక చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? కలెక్టర్ అధికారులకు కావచ్చు, ప్రజానాయకులకు కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మారింది కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం కదా. వాళ్ళకి ఇప్పుడు నాయకులకు కానీ అధికారులకు కానీ మీరు ఏం చెప్తారు? మేమేం లేదు, షాపులు పడగొట్టించి బయట రోడ్డు మీద షాపులు మొత్తం తీపిస్తే నడుస్తుంది అనేం లేదు. ఇంకోటి కూరగాయల వాళ్ళు అందరూ ఒకటే ఏరియాలో ఒకటే భాగం, మిగతా భాగం అవతల భాగం కూరగాయల వాళ్ళకి ఎస్టీ తీసి వాళ్ళ షాపులు వాళ్ళకి ఇచ్చి కూరగాయలు 2 లైన్లో 1 లైన్లో 2 ఏరియాలు పెడితే నడుస్తుంది అని ఏం లేదు. పాత వైపు వస్తుంది, కానీ వాళ్ళు అట్లా చేయడం లేదు కదా. కలెక్టర్ వచ్చిండు, కలెక్టర్ పడగొడతా అది అన్నాడు. మన చైర్మన్ గారు మున్సిపల్ దాంట్లో పెట్టినాము చేస్తామన్నారు. ఆయన చెప్పి కూడా 6 నెలలు అవుతుంది. ఇది ఎక్కడ ఉండేది గొంగడి ఎక్కడే ఉంది. ఇంకా ఎవరికి ప్రజలకు ఎవరికి చెప్పాలా? ప్రజానాయకులు కలెక్టర్ వచ్చి చూసి చేస్తాను కూడా ఆయన బదిలీ అయిపోయాయి. అంటే ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చిండ్రు, మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అంటే మనము ఏమి అంటే చెప్పాలనుకునే గతం వదిలేద్దాం. మనం ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం కోరుకుంటారని అంటే ఏం కోరుకోలేదు. 6 షాపులు పడగొట్టి బయట షాపులు తీపిచ్చి ఫుట్పాత్ మీద తీపిచ్చి తర్వాత ఇంకోటి కూరగాయలు అన్నీ ఒకటే లైన్ కూరగాయలు పెట్టిస్తే నడుస్తుంది, నడవదనే లేదు. ప్రజానాయకులు కానీ కలెక్టర్ కానీ చేస్తే నడుస్తుంది. వాళ్ళ చేతిలో ఉంది, మా చేతిలో ఏం లేదు కదా. మేము చెప్తే వింటారా వాళ్ళు? ఇప్పుడు పక్కలే ఎస్సీ ఉంటారు, మేము చెప్తే వింటారా? ప్రజానాయకులు చెప్తే, కలెక్టర్ చెప్తే లేదయ్యా ఇట్లా ఉంటుంది, కూరగాయలు నడచాలా, మీరు ఈ షాపులు తీసుకోండి, ఈ షాపులు తీసుకుంటే నడుస్తుంది. వాళ్ళు అదే చేయాలి కదా. వాళ్ళు మీ పేరు చెప్పండి. వెంకట్రావు. రైట్, చూస్తున్నారు కదా మిత్రులారా. అయితే గద్వాల మార్కెట్ వచ్చేసి అయితే మనకు వెంకట్రాములు ఆయన సీనియర్గా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటున్న పరిస్థితి. ఆయన చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు మ్యాప్లో ఒకలాగా ఇచ్చి తర్వాత డిజైన్ వేరే రకంగా చేసి సైజులు కూడా 10 సైజు అని చెప్పేసి 10, 7, 6, 7 సైజులు నిర్మించారని చెప్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం. మొత్తం మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ షాప్స్ ఇక్కడ చూడండి ఒకసారి. షాపులు ఇక్కడ చూసుకుంటే మాత్రం ఒకసారి అక్కడ కెమెరా తిప్పట షాప్స్ చూస్తున్నాం మనం. అక్కడ మొత్తం ఇక్కడ ఏదంటే ఇస్తారా ఇట్లా మొత్తం మార్కెట్ మొత్తం కూడా ఒక గందరగోళమైన పరిస్థితులు. ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టి నిర్మించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి వసతులు అయితే వాళ్ళకు కలిగించలేదు. అందుకే మేము ఆ షాప్స్ని మేము వాడలేమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూద్దాం, మొత్తం షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. మొత్తం 106 షాపులు ఉన్నప్పటికీ ఒక్క షాప్లో కూడా ఇంతవరకు ఒక షాప్ కూడా వాళ్ళు ఒక 36 షాపుల వరకు మాత్రమే వాళ్ళు కూరగాయలు అమ్ముతున్నారు. మిగతా సంబంధించిన 70 షాపుల వరకు కూడా ఎవరు కూడా ఇక్కడ లేరని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వెంకటరాములు మనకు. అయితే ఈ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు తర్వాత జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడైతే మొత్తం గందరగోళమైన పరిస్థితి అయితే ఉన్న విషయం అయితే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా షాప్స్ అయితే క్లోజే ఉన్నాయి. ఈ షాప్స్ క్లోజ్ ఉండడంతో మనకి బయట డైరెక్ట్ మార్కెట్లో కాకుండా ఇక్కడ బయట రోడ్డు పైననే కూరగాయలు అయితే వాళ్ళు అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదో మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా. అంటే సంత రోజు మాత్రం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే చాలా హెవీలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ రోడ్డు పైన కూరగాయలు అమ్ముకుంటారు. ఇప్పుడు ఇంతవరకు కూడా మార్కెట్ ఏదైతే వ్యవసాయ మార్కెట్ నిర్మించినప్పటికీ ఇంతవరకు ఏది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. సోమవారం అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. సో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా జిల్లా అధికారులు కానీ ఈ విషయమైన స్పందించి వ్యవసాయ మార్కెట్కి పునర్వైభవం తెప్పించాలని చెప్పేసి
అందరూ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కూరగాయల మార్కెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అయితే మెయిన్ షాపులు మాత్రమే రోడ్డు ముందున్న షాపులకు మాత్రమే షాప్ తెరుచుకున్నారు తప్ప మిగతా ముందరున్న లోపల ఉన్న షాప్స్కి ఎటువంటి రోడ్లు సౌకర్యం లేదు, చిన్న సైజులు ఉన్నాయి. అదేవిధంగా వాటికి మెట్ల సదుపాయం లేదు. కాబట్టి మేము అక్కడ కూరగాయలు అమ్మలేమని చెప్పేసి కూరగాయల వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన కలెక్టర్ కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ స్పందించి ఇప్పటికైనా 2014లో షార్ట్ సర్క్యూట్లో కాలిపోయిన కూరగాయల మార్కెట్కి 2017లో నిర్మించినప్పటికీ ఇప్పుడు 2025 సంవత్సరం వరకు కూడా ఒక్కటంటే ఒక షాప్ కూడా ఓన్లీ రోడ్డు ముందున్న షాపులు తప్ప మిగతా షాపులు మొత్తం కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. రాత్రి ఉదయం నుంచి కూడా అక్కడ షట్టర్లలో అసాంఘిక కార్యకలాపాలు, మందుబాబులు, విపరీతంగా గొడవలు, ఇది ముందుకు ఒక మర్డర్ జరిగింది. ఇక కొంతమంది గొడవలు కూడా ఇక్కడ జరిగిన మందు తాగనే విషయాలు కూరగాయల మార్కెట్ వ్యాపారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి ఈ మార్కెట్ యార్డ్కి పునర్వైభవం, మన కూరగాయల మార్కెట్కి పునర్వైభవం తెస్తారని RTV ఆశిస్తుంది. థ్యాంక్ యూ. ఈ షాప్స్